హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చైతన్య స్కూల్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో నేను ఇప్పుడే ఎంటర్ అయ్యాను. నెక్స్ట్ దీని వీడియో అంతా ఉంటుంది. పిల్లలు ఎలా చేశారు ప్రాజెక్ట్స్ అనేది దాని గురించి. సో వాళ్ళు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంత గొడవలో బాగా వినిపించట్లేదు, బట్ మనం చూడటానికైతే వీలవుతుంది. సో నేను ఇప్పుడు దీని వీడియో కంటిన్యూషన్ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, టుడే సైన్స్ ఎగ్జిబిషన్ ఎంట్రీలో పిల్లలు చేస్తున్నారు. సో ఇది బుల్లెట్ ట్రైన్ వర్కింగ్ మోడల్. ఇది సోలార్ బజర్, ఇంపార్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఇది వీళ్ళు చేశారనమాట ఈ పిల్లలు. మైక్రోస్కోప్, టిమ్ యార్బెట్ నేషనల్ పార్క్. సో మనం ఈ పార్క్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ జంతువుల్ని ఇలా చంపుతారు అనుకున్నప్పుడు ఎవరైనా అనుకోకుండా ఎంటర్ అయితే వాళ్ళకి మనం ఒక చెయ్యి టచ్ అవ్వగానే ఇక్కడ సిగ్నల్ ఇస్తుంది. సో మనం ఇప్పుడు ఎంటర్ అయినప్పుడు మనం అలర్ట్ అవ్వచ్చు అనమాట. దానికి ఈ ప్రాజెక్ట్ చేసింది ఇతను. విండ్ మిల్, ఇలా స్విచ్ చేయగానే ఆన్ అవుతుంది. సో వరుణ్ సందేశ్, ఛత్రేష్ పార్ట్నర్. బడ్స్ వైర్ గేమ్ అంటే మనం ఈ వైర్ని టచ్ కాకుండా తీసుకెళ్ళాలన్నమాట. అలా తీసుకెళ్తే వీళ్ళు ప్రైజ్ కూడా ఇస్తారట. ఇది ఒక గేమ్ లాగా. మనం ఎక్కడైనా టచ్ చేసినట్లయితే ఈ గేమ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ వైర్ ఇప్పుడే కనెక్షన్ ఓడిపోయింది. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఎంట్రీ, బ్లైండ్ డిటెక్టర్, బ్లైండ్ స్టిక్. ఓకే, 5 కిలోమీటర్ రేడియేషన్లో మీకు చూపిస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ ఎఫిషియెంట్ స్మార్ట్ సిటీ, వైర్లెస్ కార్ ఛార్జర్, సోలార్ ట్రాకర్, హాస్పిటల్, స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్.
పోసేస్తున్నాడు, వాటర్ పోసేస్తున్నాడు. బాగుంది మిషన్. ఇందాక లంచ్కి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ వాటర్ నిండిన తర్వాత అది స్లో అవుతుంది, తిరుగుతుంది. వాటర్ నిండాలి, స్లోగా వెళ్ళి వాటర్ నిండిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. హైడ్రాలిక్ లిఫ్ట్ అనమాట. రక్షిత, లహరి ప్రియ కలిపి చేశారు ఈ ప్రాజెక్ట్ని. హైడ్రాలిక్ లిఫ్ట్, ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్, మూన్ ఎర్త్ గ్రావిటేషన్. ఇదిగోండి, మూన్కి ఎర్త్కి గ్రావిటేషన్ ఫోర్స్ ఎలా జరుగుతుంది అనేది ఈ ప్రాజెక్ట్. వస్తే ఏంటది, ఆటోమేటిక్ యాక్సిడెంట్ అవాయిడింగ్ కార్. సో ఇది అన్నమాట, ఈ కార్ యాక్సిడెంట్ అవ్వకుండా. సో ఒకసారి చేపెట్టమ్మా, ఇందాక చెప్పావు కదా. ఇది బ్యాటరీ ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ కార్ మూవ్ అవుతుంది ఈ టైంలో. సో నువ్వు రైట్ హ్యాండ్తో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో చూపించు. ఇప్పుడు అది ఏంటంటే, కారు మూవ్ అవుతున్న టైంలో తను ఎవరైనా ఎదురుగా వస్తే ఎలా ఆగిపోతుంది అంటానికి, అంటే ఆటోమేటిక్ యాక్సిడెంట్ అవాయిడింగ్ కార్. సో హ్యాండ్ తగలగానే, అంటే మనిషికి ఎదురుగా వచ్చారు అనగానే కార్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఆటోమేటిక్ కార్ యాక్సిడెంట్ అన్నమాట, యాక్సిడెంట్ అవాయిడింగ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఇండస్ట్రియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా. సో ఈ వాటర్ అంతా ఫస్ట్ అందులోకి వస్తుంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తర్వాత శాండ్లోకి వస్తుంది, శాండ్ దగ్గర నుంచి కాటన్లోకి వచ్చి కాటన్ దగ్గర డస్ట్ అంతా తీసుకొని ప్యూర్ వాటర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి అందులోంచి ఇక్కడికి ఈ బాక్స్లోకి ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా మనకి రెసిడెన్షియల్ ఏరియాకి, ఇండస్ట్రియల్ ఏరియాకి వెళుతుంది. డిజాస్టర్ అలర్ట్ ప్రో, ఎర్త్ క్వేక్ అలర్ట్ వస్తుంది, ఫైర్ అలర్ట్ వస్తుంది, హాస్పిటల్స్ దగ్గర ఫ్లడ్ అలర్ట్ వస్తుంది. సో ఇది రైల్వే ట్రాక్ బ్రోకెన్ అలర్ట్. ఓకే, ఈ స్మార్ట్ సిటీ స్టేషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. Good evening, ma'am. We are from 8C3 IPL. My name is Cherishma. My name is Hanish. Our project name is Smart City. Smart City is the place where the traditional network services are arranged in a manner such a way that every place in the station is arranged in a modern manner. There is a less energy efficient. There is no clumsiness in this. And also this Smart City in our India was set up in first South Korea. And after in India, the PM Narendra Modi sir has launched this program. And my friend will continue. Main benefits of Smart City are higher quality. స్మార్ట్ సిటీ హబ్ లాగా అనమాట, ఒక హబ్ లాగా. ఇది నాగ్పూర్లో కూడా ఉన్నట్లుంది, నాగపూర్. Helicopter facilities are available here and higher quality of life for citizens. And none of the ordinance are disturbed. ఇది మెట్రో సిటీ, ఇది రైల్వే ట్రాక్, Public transport. ఓకే. కింద వచ్చేసి రోడ్ ట్రాన్స్పోర్ట్. సైన్స్ ప్రాజెక్ట్ అబౌట్ పవర్ సిస్టమ్స్, యాసిడ్ రైన్ వర్కింగ్ మోడల్. ఓకే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసేసి ఫైర్ సెన్సార్ అలారం అండ్ గ్యాస్ సెన్సార్ అలారం, ఎర్త్ క్వేక్ అలారం.
చేశారు కదా. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంటుందన్నమాట. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అట్లా జస్ట్ నేను వీడియో జస్ట్ వీడియో. Just wait. What is the causes of deforestation? What are the causes of deforestation? Sir, in deforestation, hunters will cut the trees. Cutting the trees. How are trees helpful to us? సార్ క్వశ్చన్ చేస్తున్నారు, పిల్లలు ఆన్సర్ చెప్తున్నారు. Shelter for animals, plantation, and also good food for the animals. They are cutting down. రీఫిల్ టవర్. వీళ్ళు కూడా ఇక్కడ ఒక గేమ్ ఆడారనమాట. ఇది కెమికల్ ఫీల్డ్ది. ఆ గేమ్లో గెలుచుకొని ఒక చాక్లెట్ గెలుచుకున్నారు. ఇక్కడ డ్రాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ డ్రాపింగ్ పాయింట్స్ని మనం ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేస్తే మనకి వీళ్ళు గేమ్ అనమాట ఒక చాక్లెట్ ఇస్తారు. ఇక్కడ వాటర్ ఇందాక లైట్ వేస్తారు కదా, లైట్ ఒకసారి వేయండి అమ్మా. ఓకే, ఆ వాటర్లో అయితే బాగా చూపిస్తుంది, ఇందులో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇది టోటల్గా లేదు. Agriculture land for plants. Hydroponic farming. వాటర్ డిస్పెన్సర్. ఓకే, halogram, wastewater treatment.
4 మెంబర్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ చేశారు, రెయిన్ వాటర్ డిటెక్షన్. ఇందాక చూశాను కదా. హైడ్రాలిక్ బ్రిడ్జ్, చంద్రయాన్ 3. Excretory system. ఫైనల్గా కిందకి వచ్చి కూల్ వాటర్ని ఫ్యాన్లో ఎయిర్లో కన్వర్ట్ చేసి బయటకి వస్తుంది. సో ఇక్కడ కూల్గా వస్తుంది, ఎయిర్, కూల్ ఎయిర్ వస్తుంది ఇందులోంచి. సెన్సర్ పల్స్ చెక్ చేస్తుంది. ఫింగర్ పెడితే పల్స్ చెక్ చేస్తుంది. చెక్ చేస్తుంది. హార్ట్ బీట్ 160నా? నేనే ఇవాళ అన్నీ. ఓకే, నాకు బీపీ కూడా చెక్ చేస్తున్నారు ఇవాళ. చేయి కాదు, ఇంకోటి ఏంటి అబ్బాయికి వెళ్ళిపోతుందంటే ఏం లేదంట, ఫైనల్గా అలా వెళ్ళిపోయి ఒక చోటకి స్టాండర్డ్ అవుతుందట. ఫైనల్గా వెళ్ళిపోయి ఒక స్టాండర్డ్ అవుతుంది. అంటే వెళ్ళేసరికి నేనైతే టెన్షన్ పడిపోయాను. లేదమ్మా ఏమీ ఉండదు, నేను ఫైనల్గా 144 బీపీ 91 అనేది పల్స్ రేట్ అని చెప్పారు. కానీ 144 కూడా నాకు బీపీ ఎక్కువే అని నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఏదో చేసేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? ఫైర్ హ్యాండ్సా?
కంపెనీ వైజాగ్. ఎక్కడ ఇది? స్మార్ట్ సిటీ. ఫ్యాక్టరీలోంచి పొగొచ్చేస్తుంది. ఫిల్టర్ ప్లాంట్, కార్బన్ ప్యూరిఫైడ్. ఫైనల్గా మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సర్వీస్ చేస్తూ మజ్జిగలో కిస్మిస్, షుగర్ అన్నీ యాడ్ చేసి పిల్లలు హెల్ప్ చేస్తున్నారనమాట వచ్చిన వాళ్ళకి. ఇది ఫైనల్ టచ్. ఇంకా ఇక్కడ ఫుడ్ ఇంకా ఉంది. ఇక్కడ కూడా లేడీస్ కూడా కొంచెం వచ్చిన వాళ్ళకి కాఫీ. ఫ్రూట్ నేమ్ ఏంటి? డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, యాపిల్, పుచ్చకాయ అన్నీ సర్వ్ చేస్తున్నారు పెద్దవాళ్ళకి. ఈ పిల్లలు నాకు ఇవాళ లస్సీ తయారు చేసి ఇస్తున్నారు. సో ఫైనల్గా లస్సీ విత్ కిస్మిస్. నాకు ఎలా ఉన్నాను.
Acid rain, okay. Acid rain is a type of rain. This occurs when certain gases are released into the air, like carbon dioxide, sulfuric acid, and nitric acid are formed due to the process. ఇది ఫ్రెండ్స్ ఇవాళ సైన్స్ ఎగ్జిబిషన్ చూశారు కదా. శ్రీ చైతన్య స్కూల్కి వెళ్ళొచ్చాను. అక్కడంతా ఎగ్జిబిషన్ని వీడియో తీశాను. సో మీరు కూడా ఈ వీడియోని చూసి ఎలా ఉందో ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు దీపు కూడా ఉన్నాడు. Thank you. Thanks for watching. Please like, share and subscribe my channel.